హాయ్ అండి. ఇదైతే మాత్రం శనివారం రోజు లాగండి. ఆ రోజు భీష్మ ఏకాదశి అని చెప్పేసి మేమైతే అన్నవరం అయితే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే బయలుదేరాము. అక్కడికైతే వెళ్ళేటప్పటికైతే 11 అయిపోయింది. మేమైతే బండి మీద అయితే వెళ్ళామనమాట. అక్కడ లోనకి ఎంట్రన్స్ టికెట్ అయితే ₹20 తీసుకోమని చెప్పారు. మేము వెళ్ళేటప్పటికే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు. ఆ రోజు భీష్మ ఏకాదశి అని చెప్పేసి. ఆ రోజు మంచి రోజే కదా అని చెప్పేసి మేమైతే మాత్రం వ్రతం చేయించుకుందాం అనేసి ₹2000 టికెట్ అయితే తీసుకున్నాము. అదైతే మాత్రం స్వామివారిది పాదాల దగ్గర అయితే వ్రతం చేస్తానని చెప్పారు. అందుకైతే మాత్రం వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బయటకొచ్చి అయితే మాత్రం రాగి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నాము. ఆ తర్వాత పక్కనే గోశాల ఉంటే అక్కడికి కూడా వెళ్ళామనమాట. ప్రసాదం కోసం లైన్ కడదామని చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మినిమమ్ 2 అవర్స్ పట్టేస్తది ఆ ప్రసాదం రావాలంటే. అందుకు మాకు వ్రతం అయినప్పుడు మాత్రం ప్రసాదం ఇచ్చారు. అది మాత్రం ఇంటికి పట్టుకొచ్చాము. ఆ తర్వాత ఏమో పక్కనే రామాలయం ఉంటే దర్శించుకోమన్నాం. ఆ తర్వాత ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరేసాము. మేమైతే బండి మీద వెళ్ళాం కాబట్టి దారిలో తిరుపలంలో గుడికి కూడా వెళ్ళామనమాట. ఇంకా గుడి నిర్మాణం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైమ్ వెళ్ళాను కదని చెప్పేసి అమ్మవారికైతే చీర, జాకెట్ అయితే సమర్పించేసాను. మేము వెళ్ళేటప్పటికి క్లోజింగ్ టైమ్ అనమాట. దర్శనం అయితే జరిగింది. ఇక్కడ దేవుడి ప్రసాదం కింద రవ్వ లడ్డు ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరాం.